తెలంగాణ కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రాతిపదిక బనకచెర్ల ప్రాజెక్టుపై ఈ సమావేశంలో ప్రధాన చర్చ జరగనున్నట్లుగా సమాచారం. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఏపీని చర్చలకు ఆహ్వానించనుంది తెలంగాణ సర్కార్. ఇక అలాగే స్థానిక ఎన్నికలపై కూడా ఈ భేటీలో చర్చించి ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్లు, ముందస్తు సన్నాహాలపై దృష్టి సారించనున్నారు. అదేవిధంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, ఇతర సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల సమీకరణ, అమలు విధానాలపై చర్చ జరగనుంది. ఈ పథకాలకు సంబంధించిన ఆర్థిక కేటాయింపులు, లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలను సమీక్షించే అవకాశం ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కొత్త రెవెన్యూ చట్టం, ధరణి పోర్టల్ అమలు, మెట్రో రైల్ ఫేజ్ 2 ప్రాజెక్టు, కులగణన నివేదిక ఆమోదం వంటి ఇతర అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందని సమాచారం. కాగా ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరవ్వాలని అన్ని విభాగాల అధిపతులకు ఇప్పటికే సీఎస్ ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గుడ్ మార్నింగ్ పద్మ. తెలంగాణలోని కేబినెట్ సమావేశం ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయం జరుగుతున్న ఈ కేబినెట్ సమావేశానికి కీలక అంశాలు మొత్తం చర్చకు రానున్నాయి. ముఖ్యంగా ఏపీ ప్రతిపాదించినటువంటి బనకచెర్ల ప్రాజెక్టు ఈ సమావేశంలోని ప్రధాన చర్చ జరగనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే పూర్తి స్థాయిలోని అధికారులకు కూడా సమాచారం ఇచ్చింది. ఈ సమావేశానికి అందరూ ఎవరైతే ఉంటారో వారందరూ ఖచ్చితంగా హాజరు కావాలని కూడా సీఎస్ కూడా వాళ్ళకు లెటర్స్ కూడా పంపడం జరిగింది. అలాగే స్థానిక ఎన్నికలపై కూడా ఈ భేటీకి సంబంధించిన చర్చ కూడా జరుగుతుంది. ఈ చర్చ అనంతరం ప్రకటించినటువంటి అనేక విషయాలు కావచ్చు, ముందు జరగాల్సినటువంటి విషయాల మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందనేదే ఈ సమావేశం యొక్క ప్రధాన విషయం. ఎన్నికల షెడ్యూల్, రిజర్వేషన్, ముందస్తు సలహా సూచనలు కూడా ఈ కమిటీలో సూచిస్తారు. దీనికి సంబంధించిన విషయాలను కూడా ఎక్కడైతే అనేక విషయాలు, రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, అనేక పథక సంక్షేమాలు కావచ్చు, దీనికి సంబంధించిన విషయాలన్నిటి మీద సమీక్షించి పూర్తి స్థాయి ఆమోదం పొందిన తర్వాతనే అనేక పథకాలు కూడా ప్రకటిస్తారు. దీనికి సంబంధించినటువంటి స్థానిక సంస్థ ఎన్నికలు కూడా అక్కడే ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆర్థిక కోణాలు, రెవెన్యూ సంబంధించిన చట్టాలు, ధరణి పోర్టు సంబంధించినటువంటి విషయాలే కావచ్చు, హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి మెట్రో రైల్ సంబంధించినటువంటి ఫేజ్ 2 సంబంధించిన విషయాలు కూడా ఇక్కడ ప్రస్తావిస్తారు. దీనికి సంబంధించినటువంటి కులగణన నివేదిక కూడా ఆమోదం పొందిన తర్వాతనే బీసీ కులగణానికి సంబంధించినటువంటి విషయాలు కూడా పూర్తిగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నటువంటి పరిస్థితి. ఇది తెలంగాణలో జరిగేటటువంటి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షుడు జరిగేటటువంటి కేబినెట్ సమావేశం తాజా సమాచారం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.